వైశ్యులకు వ్యాపారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్రావు. కరీంనగర్ వైశ్య భవన్లో వైశ్య సంఘం నేత గౌరిశెట్టి మునీందర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్రావు, కరీంనగర్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కిరాణా మార్చెంట్ అధ్యక్షులు ఎలగందుల మునీందర్తో పాటు పలువురు వైశ్యులు రాజేందర్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన రాజేందర్రావు కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు. అయితే వైశ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వెల్చల్ల రాజేందర్రావు గెలుపు కోసం కృషి చేస్తామని వైశ్య సంఘం నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మరి ఎంతోమంది ఒక మైనారిటీ చూడండి, ఒక సిద్ధు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావాలి, మరి ఎంతోమంది ప్రధానమంత్రి కావాలి. మనము ప్రజాస్వామ్య దేశంలో బతికి మరి ఒక నియంత సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రాన్ని అనుగోకి ఏమేమి తెచ్చినో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాని నుంచి మనం శ్వాస తీసుకొని బయటకు వచ్చినాం. మళ్ళీ ఇప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కానీ మనం అందుకోసమే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని చెప్పి సందర్భంగా మీ అందరికీ చెప్తూ, మరి మన రాజేంద్ర గారు అభ్యర్థి వారి తిరుపతి గారు అబ్బాయి మంచి జ్ఞాపకం ఉంది. వైశ్య భవన్లో ఇప్పుడే కమరుద్దీన్ గారు చెప్పినారు 130 లారీల ర్యాలీ తీయడం జరిగింది. ఆ పెద్ద ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేసినప్పుడు ఇదే వైశ్య భవన్లో ఇక్కడే పులిహోర వండి ప్యాకెట్లలో కట్టడం జరిగింది. ఇప్పటిదాకా పెద్ద రావడం ఉండే పనే సూపర్వైజ్ చేసిండు. ఆ ప్యాకెట్లు కట్టడం, ఆ పులిహోర వండడం, రాత్రంతా ఇక్కడే ఉండడం జరిగింది. నైట్ అవుట్ చేసినాం ఇదే వైశ్య భవన్లో. ఆ పులిహోర వండడం, ఆ ప్యాకెట్లు కట్టడం, అవన్నీ ఆయన ఇండిపెండెంట్ గా గెలిచేటానికి లారీ అసోసియేషన్